నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. పశ్చిమ నియోజకవర్గంలో 6,65,00,000 అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. 34వ డివిజన్లోని కోబాల్డ్పేటలో 50 లక్షల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా గతంలో ఎన్నో అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నారు. కమిషనర్ మయూర్ అశోక్ వచ్చాక బ్లాక్ లిస్ట్ లో ఉన్న కాంట్రాక్టర్లను తొలగించి కొత్త వారికి పనులు అప్పగించామని చెప్పారు. ఏది ఏమైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమం రెండు కళలా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ల వెంకటేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు అన్వర్, సుబాని, శివలీల, మీరావళి, పఠాన్, అస్మా, అక్కమ్మ, వాసు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 4 కోట్ల రూపాయల 69 లక్షల రూపాయలకు గాను ఈరోజు వర్క్స్కి శంకుస్థాపన చేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని రెండు కళ్ళగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఫ్యామిలీగా రావాలి అన్నదే లక్ష్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు. అదే స్ఫూర్తితో ఈరోజు నియోజకవర్గ స్థాయిలో కూడా అనేక సమస్యల మీద దృష్టి పెట్టి వాటి పరిష్కారమే ధ్యేయంగా ఈరోజు అందరం కూడా కూటమి నాయకులం పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వే పేరుతో రెవెన్యూ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేశారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆరోపించారు. బీఆర్ స్టేడియంలో రెవెన్యూ సిబ్బంది కుటుంబ సభ్యులకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ విధి నిర్వహణలో రెవెన్యూ సిబ్బంది ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారని అన్నారు. అందుకే జిల్లా వ్యాప్తంగా ఉన్న 3,000 మంది రెవెన్యూ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో 30 మంది డాక్టర్లు వైద్య సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి విజయలక్ష్మి, డిఆర్ఓ కాజావలి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ ఎంప్లాయీస్ అంటేనే స్ట్రెస్తో కూడుకున్నటువంటి జాబు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాల్లో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా రైతాంగాన్ని ఒప్పించే విషయంలో చాలా సతమత అవుతుంటారు. మనమంతా చూస్తున్నాం, వైసీపీ గవర్నమెంట్లో రీసర్వే పేరిట జరిగినటువంటి అవకతవకలన్నిటికీ ఈరోజు రెవెన్యూ ఎంప్లాయీస్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో వారు ఏ చిన్న సమస్య అయినా 2 వర్గాలకు సంబంధించింది కాబట్టి ఒకరికి మేలు జరిగితే ఇంకొకరు ఎగనెస్ట్గా పిటిషన్లు పెడతారు. 3,000 మంది అంటే దాదాపు 1,600 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఫ్యామిలీస్తో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరినీ దాదాపు 3,000 మందితో కలిసి ఈ మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మంచి స్పందన, ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు రెవెన్యూ ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి రెవెన్యూ ఎంప్లాయీస్ నిత్యం ఎంతో పని ఒత్తిడితో ప్రజలకు కావాల్సినటువంటి అనేక సేవలు, ఈరోజు ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి ప్రతి గడపకి తీసుకుని వెళ్ళేటువంటి దాంట్లో రెవెన్యూ ఎంప్లాయీస్ పాత్ర ఉంటుంది. నిరంతరం ఒత్తిడితో పనిచేసేటువంటి ఇటువంటి ఎంప్లాయీస్కి మనకి అన్ని జనరల్ టెస్ట్ కాకుండా మనకి ఆప్థమలాజీ కోసం, తర్వాత క్యాన్సర్ డయాగ్నోస్టిక్ కోసం, తర్వాత ఆర్థోపెడిక్ కోసం అన్ని టెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ తెలుసు హెల్త్ ఇస్ వెల్త్. సో ఇది ఒక మంచి స్టెప్ తీసుకోవడం జరిగింది మన అసోసియేషన్ తరఫున. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద అసోసియేషన్. దెన్ తర్వాత ఆల్మోస్ట్ 33 హాస్పిటల్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దే ఆర్ పార్టిసిపేటింగ్ అండ్ దే ఆర్ డాక్టర్స్ అండ్ దే ఆర్ పారామెడికల్ స్టాఫ్ మార్నింగ్ నుంచి ఇక్కడ వచ్చి అంతా టెస్టింగ్ చేస్తున్నారు. జూనియర్ డాక్టర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించిన సమ్మె 13వ రోజుకు చేరుకుంది. గత 13 రోజులుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలతో సహా అన్ని సేవలు నిలిపివేశారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూనియర్ డాక్టర్ల అసోసియేషన్తో ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపి 3% మాత్రమే స్టైఫండ్ పెంచుతామని చెప్పారని డాక్టర్ వంశీకృష్ణ చెప్పారు. కనీసం 20% ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. సీఎం గారితో చర్చించి మళ్ళీ చర్చలు పిలుస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అయితే ఏమీ రెస్పాన్స్ లేదండి. 2 రోజులు అయింది. ఈరోజు ఏమన్నా పిలుస్తారని మేము వెయిట్ చేస్తున్నాం. అంతిమ లక్ష్యం అట్లీస్ట్ 20% అన్నా మాకు ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి.
అది ఇచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా నూతన బాడీ ఎన్నికలు ఏపీ కాటన్ అసోసియేషన్ హాల్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో రిటైర్డ్ డీజీపీ మాలకొండయ్య ఎన్నికల అధికారిగా పాల్గొని నూతన కమిటీని ఎన్నుకున్నారు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ జిల్లా కమిటీ ప్రెసిడెంట్గా పోతురాజును ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పోతురాజు మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధి కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వక్కుల్ జిందాల్, రిటైర్డ్ ఎస్పీ రవిచంద్ర, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. కొత్త బాడీని ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి రిటైర్డ్ ఐజీ ఏ రవిచంద్ర గారు ఆధ్వర్యంలో పోలీస్ ఆఫీసర్ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం మాలకొండయ్య గారు రిటైర్డ్ డీజీ గారు, మళ్ళీ పివిఎస్ రామకృష్ణ గారు రిటైర్డ్ ఐజీ గారి సమక్షంలో కొత్త బాడీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ బాడీలో నేను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. నన్ను ఎన్నుకున్నటువంటి ఆఫీసర్లందరికీ కూడా ధన్యవాదాలు. తప్పనిసరిగా వారందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఈ అసోసియేషన్కి ఎంత మేరకు సర్వీస్ చేయాలో అంత మేరకు తప్పనిసరిగా సర్వీస్ చేస్తానని. బట్టిప్రోలు గ్రామంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నక్క ఆనందబాబు పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడంతో పాటు ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, నాయకులు, అధికారులు, యువత అందరిచే స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుధ్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దవచ్చని ఆయన అన్నారు. స్వచ్ఛమైన గ్రామాల ద్వారా స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ఇల్లు కానీ, మన పరిసరాలు కానీ, మన గ్రామం కానీ ఏ విధంగా స్వచ్ఛంగా తయారైందనే దాని మీద అవగాహన పెంచుకొని ఆ రీతిగా ప్రతి ఒక్కరికి దానిలో అవగాహన కలిగే విధంగా మీరందరూ కూడా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మీరందరూ కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అప్పుడు ఆటోమేటిక్గా గ్రామసేమలు అనేది పచ్చదనంతో, పరిశుభ్రంతో మన గృహాలు పరిశుభ్రంగా నీట్గా తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా గ్రామాల దగ్గర నుంచి పట్టణాల దగ్గర నుంచి నగరాలు అన్నీ కూడా తద్వారా రాష్ట్రం అంతా. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతి నెల 4వ శనివారం సాసా ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా పర్యావరణాన్ని కాపాడేందుకు నగరంలో దాదాపు 10,000 మొక్కలు నాటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, ఎర్రి సాయి, జాగర్లమూడి శ్రీను, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాబోయేటువంటి తరాలకు ముఖ్యంగా ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని అందించడంతో పాటు ఈరోజు కాలుష్యాన్ని నియంత్రించేటువంటి కార్యక్రమం బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇది కేవలం కొంతమందికి సంబంధించినటువంటి కార్యక్రమం కాకుండా ప్రజలు, అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు, అలాగే అనేక మంది దీంట్లో భాగస్వాములై మన పర్యావరణాన్ని, మా భూమిని కాపాడుకునేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాం. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు గుజ్జనగుండ్లలోని శ్రీ విఘ్నేశ్వర డ్రామా డ్రెస్ కంపెనీలో జరిగాయి. ఈ కార్యక్రమానికి జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ డైరెక్టర్ వీరెల్ల శివనాగేశ్వరరావు, కాపు జేఏసీ అధ్యక్షులు అమ్మ శ్రీనివాసరావు నాయుడు, టీడీపీ డివిజన్ అధ్యక్షులు వీరేరేతో కలిసి ఆయన కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా చిరంజీవి సేవలను గాది వెంకటేశ్వరరావు, శివనాగేశ్వరరావు కొనియాడారు. అవకాశాన్ని కల్పించి ఒక విధంగా స్టార్ట్ చేసినటువంటి చిరంజీవి గారిని, ఆయనకంటే ముందు చాలామంది ఉన్నారు నటులు ఈ రాష్ట్రంలో, కానీ చిరంజీవి గారిని సినీ ఫీల్డ్లో తీసుకుంటే చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారి తర్వాత అనే విధంగా ఇవాళ ఉన్నది. అది అతిశయోక్తి కాదు. అలాంటి గొప్ప వ్యక్తి భవిష్యత్తులో కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరొకసారి ఇవాళ వస్తున్నటువంటి యువతందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తే భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తూ, చిరంజీవి గారు అంటే మాకు చాలా ముక్కువ. చిన్నప్పటాల నుంచి ఆయన మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఈ పుట్టినరోజు కార్యక్రమాలు, వేడుకలు చేస్తున్నాము. ఈ వేడుకలకు వచ్చేసినందు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రేక్షక మహాశయులకు చిరంజీవి గారి పేరు ఎల్లప్పుడూ ఎల్లవేళ గుర్తుంటుందని చెప్పేసి, ఎందుకంటే సినీ రంగం ఉన్నంతకాలం
చిరంజీవి గారి పేరు మాత్రం శాశ్వతంగా బ్రతికే ఉంటుంది. భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో పాత గుంటూరులో జరిగిన మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి కష్టపడి మెగాస్టార్ స్థాయికి ఎదిగారని చెప్పారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అభిమానులు రక్తదానాలు, మెగా కంటి వైద్య శిబిరం లాంటి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అల్లం బాజీ, చందనపు నాగరాజు, సందేపూడి వెంకటేష్, గార్లపాటి నరేష్, లక్ష్మీశెట్టి శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసిన సందర్భంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యల మీద తనదైనటువంటి శైలిలో మాట్లాడి ప్రభుత్వాలకి అనేక విధాలుగా సంప్రదించినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు అటువంటి చిరంజీవి గారి జన్మదినాన్ని జరుపుకోవడం భావితరాలకు స్ఫూర్తిగా, ఎందుకంటే సామాన్యంగా బ్రతకడం అనేటువంటిది పుట్టడం అనేటువంటిది సామాన్య విషయం, కానీ మనిషి కష్టంతో క్రమశిక్షణతో ఎంత స్థాయికైనా ఎదగచ్చు అనేటువంటి ఆదర్శాన్ని స్ఫూర్తిని నింపినటువంటి చిరంజీవి గారి జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం. పద్మవిభూషణ్ చిరంజీవి జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ జిల్లా అధ్యక్షులు చింతా శివ, ఉపాధ్యక్షులు పావులూరి కోటేశ్వరరావు, రాష్ట్ర జాయింట్ కన్వీనర్ నవబోతు తేజ, రాష్ట్ర కో కన్వీనర్ వల్లూరి అనిల్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు చిరంజీవి అని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా రాజకీయాలు, సేవా రంగంలో కూడా చిరంజీవి ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారని చెప్పారు. ఈ యొక్క కమిటీ ప్రారంభం తర్వాత ఇది మొదటి కార్యక్రమమే ఎంతో జనసందోహంతో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలాగా ఈ యొక్క మెగా యూత్ ఫోర్స్ అనేది భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలను చూరగొని ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సంస్థగా ఈ యొక్క మెగా యూత్ ఫోర్స్ని మేము నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రెండు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మా అందరికీ అతి పెద్ద పండుగ ఏదైనా ఉందంటే మా అందరికీ ఆరాధ్య ధ్యేయం పద్మవిభూషణ్ డాక్టర్ కొణిదెల మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం. అయితే ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జిల్లా మెగా యూత్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జన సైనికుల సమక్షంలో, ప్రేక్షకులు అభిమాన గళంతో ఈ రోజున గుంటూరు నగరంలోని భాస్కర్ డెలెక్స్ వద్ద శంకర్దాద్ MBBS రిలీజ్ ద్వారా ఈ రోజున చిరంజీవి గారి జన్మదిన వేడుకలు చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, సేవాగుణం ఇదే విధంగా కొనసాగిస్తూ గుంటూరు మల్బార్ గోల్డెన్ డైమండ్ షోరూంలో నెక్లెస్ మేళా ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగే నెక్లెస్ మేళాను ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆళ్ల తేజస్విని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా 22 క్యారెట్ల పాత బంగారు నగల మార్పిడిపై 0% తగ్గింపు, పరిమిత కాలపు ఆభరణాల ప్రదర్శనలో అద్భుతమైన బంగారు, రత్నాలు, వజ్రాలతో కూడిన నెక్లెస్ ఆభరణాలు అందుబాటులో ఉంచారు. నెక్లెస్ ఫెస్టివల్ సందర్భంగా అన్కట్ రత్నాభరణాల తరుగు ఛార్జీలపై 20% తగ్గింపు ఇస్తున్నారు. మలబార్ షోరూం అంటేనే నాణ్యతకు చిరునామా అని డాక్టర్ తేజస్విని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం స్టోర్ హెడ్ నదీర్, మార్కెటింగ్ మేనేజర్ గోపీ కిరణ్, స్టోర్ MD అద్వైత్ మనోజ్ పాల్గొన్నారు. మలబార్ అంటేనే ట్రస్ట్. అసలు మనకి ఇది మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అక్రాస్ ఇండియా అండ్ అక్రాస్ అవర్ కంట్రీ కూడా. అండ్ మలబార్లో హైయెస్ట్ క్వాలిటీ ఉంటుంది. అండ్ మేము రీసెంట్గా కూడా ఒక 1-2 పర్చేసెస్ అన్న చేసాము. ఆ గోల్డ్ అండ్ డైమండ్స్ సిమిలర్ చాలా మంచి క్వాలిటీ ఉంటాయి. అండ్ షైన్ కూడా ఓవర్ ద ఇయర్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ శ్రావణ మాసం దానివల్ల నెక్లెస్ సేల్ అన్న జరుగుతుంది. దీంట్లో మనకు మంచిగా 25% డిస్కౌంటెడ్ ప్రైజెస్ ఓవరాల్ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఇస్తున్నారు. సో ఈ ఛాన్స్ అందరూ వినియోగించుకోవాలని గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నెక్లెస్ ఫెస్టివల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ నెక్లెస్ ఫెస్టివల్ ఈ రోజు నుంచి మనకి 30వ తారీఖు వరకు ఉంది. టోటల్ 9 days. ఈ యొక్క ఎగ్జిబిషన్లో జెమ్ స్టోన్ జ్యువెలరీ పర్చేజ్ చేసిన వారికి తరుగు మీద 25% ఆఫర్ అనేది ఉంది. సో ఈ అవకాశాన్ని గుంటూరు మరియు పరిసర ప్రాంతాల వారు వినియోగించవలసిందిగా కోరుతున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై నెహ్రూ నగర్ టీడీపీ కార్యాలయంలో బీసీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి మాట్లాడుతూ బీసీలకు సమన్యాయం చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలను రాజకీయంగా అణగదొక్కి రాజ్యాధికారానికి దూరం చేశారని విమర్శించారు. బీసీల పట్ల గత ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షులు తాడిబోయిన బుజ్జి, బత్తిన శంకర్, గుడిపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ వేదికపై చంద్రబాబు నాయుడు గారు బీసీ పట్ల ప్రేమనేంటో 34% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వటం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయము. అలాగే మరి బీసీల మీద ప్రేమ మక్కువ అనేది అక్కడే గణపరిచారు. మరి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా సమన్యాయం చేసేది ఒకటి తెలుగుదేశం పార్టీ. ఆనాడు నందమూరి తారక రామారావు కాడి నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎన్నికలు జరిపేటప్పుడు 30% ఇవ్వటం ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కానీ అధికారంలోకి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 34%ని 24%కు కుదించి రాజ్య అధికారానికి బీసీలకు దూరం చేయటం జరిగింది. దాని పట్ల కాక అమానుషమైనటువంటి వాళ్ళ పట్ల దారుణంగా ప్రవర్తించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని బీసీలకి రక్షణ చట్టాన్ని కూడా తీసుకురావడం కూడా జరిగింది. జీవీఆర్ చౌదరి మెడికల్ స్టోర్స్ 75వ వార్షికోత్సవం సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చౌదరి మెడికల్స్ అధినేత శ్రీనివాసు, గూడూరు సత్యనారాయణ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు గైనిక్ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. అందుకే బసవతారకం క్యాన్సర్ సెంటర్ వారి సహకారంతో మహిళలకు క్యాన్సర్పై అవగాహన కల్పించి పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. ఆదివారం కూడా నగరంలోని గుంటూరు క్లబ్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకొని క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పివి అప్పారావు, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఎర్లీ స్టేజ్లో కనుక ఉన్నట్లయితే వీళ్ళని కాస్త క్లీన్గా, ఆరోగ్యంగా సంసారాలు కాస్త నిలబడతాయి. ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఈరోజు రాలేనటువంటి వాళ్ళు కూడా రేపైనా సరే గుంటూరు క్లబ్లో వచ్చి స్క్రీన్ చేసుకోండమ్మా. మీకున్న రుగ్మతల్లో మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసేది కాదు. ఇది గైనిక్ ప్రాబ్లం అన్న నెగ్లెక్ట్ చేస్తే లోకల్ డాక్టర్స్ కొంచెం చూస్తారు. ఈ క్యాన్సర్ మాత్రం మీరు ఏమాత్రం స్క్రీన్ చేసుకొని నాకు లేదు అని అనిపించుకోండి. ఇంతమంది వచ్చినా ఒక ఐదుగురు కన్నా మనం చేయగలిగితే, చేసినప్పుడు చేయగలిగితే అది మనకి ఎంతో తృప్తినిస్తుందనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించడం అయింది. ఇవాళ ఉందండి, రేపు కూడా గుంటూరు క్లబ్ నుండి ఉంది. ముఖ్యంగా ఈ క్యాంపులో లేడీస్ ఎక్కువగా వస్తే వాళ్ళకి ఇక్కడ దగ్గరలో అందుబాటులో మన దగ్గరికి వచ్చింది కాబట్టి బసవతారకం ట్రస్ట్ వారు దగ్గరికి వచ్చి చేస్తున్నారు. ఇక్కడికి మనం హైదరాబాద్ వెళ్ళి అంత ఖర్చు పెట్టుకుని వెళ్ళే చేసే పని లేకుండా ఇక్కడే దగ్గరలో వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నామండి. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం కాటన్ అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, రిటైర్డ్ డీజీపీ మాలకొండయ్య, రిటైర్డ్ ఎస్పీ రవిచంద్ర చక్రపాణి, రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ, జి సూర్యప్రకాశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రంలో స్వంత భవనాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అందుకోసం అసోసియేషన్ సభ్యులు త్వరలో ప్రభుత్వ పెద్దలను కలుస్తారని చెప్పారు. చాలా సంతోషకరమైన విషయము. ఈ రిటైర్డ్ ఆఫీసర్స్ రిటైర్ అయినాక కూడా ఒకరికొకరు కలిసిపెట్టుగా వాళ్ళ ప్రాబ్లమ్స్, కామన్ ప్రాబ్లమ్స్గా మాట్లాడుకోవడము, ఒకరిని సపోర్ట్ చేయడం, సో చాలా మంచి చేస్తుంది అసోసియేషన్. అదేవిధంగా మా దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే ఏమైనా సపోర్ట్ అవసరం ఉంటే నేను కూడా పోలాటెడ్గా అన్ని రకాలుగా అంటుగా ఉంటున్నాను. సో ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా ఏదైనా అవసరం ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎప్పుడు కూడా ఇన్ సర్వీస్ ఆఫీసర్స్ నుంచి ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అది చెప్పాల్సిన విషయం. స్టేట్ అసోసియేషన్ తరఫున ఫస్ట్ ఒకటి పర్మనెంట్ సొల్యూషన్గా ఏదైనా ఒక పర్మనెంట్ బిల్డింగ్ కానీ సమ్ ప్లాట్ కానీ సెక్యూర్ చేస్తే టీజీపీ ఆఫీస్ లోపల వీ కెన్ కన్స్ట్రక్ట్ ది న్యూ బిల్డింగ్ ఫర్ ది అసోసియేషన్. ఆర్ వాళ్ళు ఏదైనా ఒక బిల్డింగ్ కానీ ఇవ్వగలిగితే ఆ బిల్డింగ్లో మనం స్టార్ట్ చేస్తే ఒక పర్మనెన్స్ అనేది ఉంటుంది స్టేట్ అసోసియేషన్కి. అదేవిధంగా కొన్ని యూనిట్స్కి అకామిడేషన్ అనేది లేదు. శ్రీనివాసరావు తోటలో జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో గల్లామాధవి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ ఎంతో క్లిష్టమైన సినీ రంగంలో స్వయం కృషితో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఏకైక నటుడు చిరంజీవి అంటూ కొనియాడారు. పట్టుదల, కృషి, అంకితభావంతో పనిచేస్తే ఏ రంగంలో అయినా ఘన విజయం సాధించవచ్చు అనటానికి ప్రత్యక్ష నిదర్శనం చిరంజీవి అన్నారు. ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటూ ఎంతో మందికి ఆదర్శప్రాయమయ్యారన్నారు. మరోవైపు సమాజ సేవలను తనతో పాటు తమ అభిమానులు సైతం సేవా మార్గం వైపు నడిపిన సేవా తత్పరుడు చిరంజీవి అన్నాడు. డాక్టర్ శేషయ్య మాట్లాడుతూ చిరంజీవి ఒక వ్యక్తి కాదని శక్తి అని అన్నారు. కార్యక్రమంలో నాజర్, బాషా, గోపాల్, హఫీజ్, స్వామి బాలాజీ, కాసులు, కూటమి నేతలు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మానవతా గుంటూరు శాఖ వారు రామిశెట్టి రామారావు గుజ్జనగుండ్ల మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. సుమారు 250 మంది విద్యార్థులతో హైస్కూల్ నుంచి గుజ్జనగుండ్ల సర్కిల్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ శాంతి ర్యాలీలో విద్యార్థులతో పాటు మానవతా చైర్మన్ నాగిరెడ్డి, అధ్యక్షులు వీరారెడ్డి, కార్యదర్శి చావా శివాజీ, కోశాధికారి రజనీకాంత్, ఉపాధ్యక్షులు ఆనందరావు, వై శివాజీ, డైరెక్టర్లు చావా లక్ష్మి, పావులూరి రమేష్, కో చైర్మన్ బిఎన్ మిత్ర, ఎన్ సాంబశివరావు, ధనుంజయ రెడ్డి తదితరులు ఈ శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ కూడా ఫస్ట్ మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మన ఫ్రెండ్స్ కావచ్చు, అమ్మతో కావచ్చు, నాన్నతో కావచ్చు, యువతన్న కావచ్చు, శాంతంగా మాట్లాడటం నేర్చుకోండి. ఫస్ట్ ఎక్కడ ఫస్ట్ మన ఇంటి దగ్గర నుంచి శాంతంగా వచ్చాను. అమ్మ కోపంగా పడుతుంది, మనం కూడా శాంతంగా అమ్మ అట్ట కాదమ్మా, మీ వయసు వేరు మా వయసు వేరు పిల్లలు అని చెప్పింది కూడా మీరు శాంతంగా వస్తుంటేనే ముందు మన ఇంటి నుంచి శాంతంగా ఎప్పుడైతే బయటకు వస్తామో ఇక్కడ ప్రశాంతంగా స్కూల్లో చదువుకోవడానికి ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత మనకేంటి ప్రపంచం గురించి ఆలోచించేటప్పుడు చూస్తే ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, మిగతాయి కావచ్చు, ఏమున్నా కూడా జనాభా నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పర్యావరణ నష్టం, ఇవన్నీ నష్టాలు ఎవరికి వస్తాయి? మా తర్వాత మీకు వస్తాయి. చిరంజీవి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు దరిశాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పాత గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకులు కిలారి రోసయ్య హాజరై కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవిగా ఎదగడానికి ఎవరైతే అండగా నిలిచారో ఆ ప్రజల కోసం బ్లడ్ బ్యాంక్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు తన అభిమానుల ద్వారా చేయించి ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అల్లంబాజీ, చందనపు నాగరాజు, సందేపుని వెంకటేష్, కార్లపాటి నరేష్, లక్ష్మీశెట్టి శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చిరంజీవి గారంటే పార్టీలుగా రహితంగా అందరూ కూడా ఆయన అభిమానిస్తూ ఉంటారు. ఆయన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఆయన నటన కానివ్వండి, ఈరోజు ఎన్నో మరి దాదాపు 153 సినిమాలు ఇప్పటికీ ఆయన నటించడం, దాంట్లో అత్యధికంగా మరి ఎన్నో హిట్లు మనం చూసాం. ఆయనకు ఇవాళ ఒక ప్రత్యేక స్థానం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారు. ఆయనకి నిజంగానే ఈ సందర్భంగా మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింతగా ఉమెన్స్ కాలేజ్, టీజేపీఎస్ కాలేజీల్లోని పోలింగ్ కేంద్రాలను పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ, అదనపు కమిషనర్ ఐ కిషోర్తో కలిసి ఎన్నికల రోల్ పరిశీలకులు కూర్మనాథ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోల్ పరిశీలకులు పోలింగ్ కేంద్రాల్లో నమోదు ప్రక్రియ తీరును, బిఎల్ఓల వద్ద ఉన్న రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి స్వీకరించిన ఫారాల వివరాలను మరియు విచారణ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని మాట్లాడుతూ స్పెషల్ క్యాంపెయిన్ డేస్లో బిఎల్ఓలు నిర్దేశిత సమయానికి తమ పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు. కేంద్రాలకు వచ్చే ప్రజలకు అవసరమైన ఫారాలను అందించడంతో పాటు నింపిన ఫారాలను స్వీకరించే ప్రక్రియ వేగవంతంగా జరగాలన్నారు. కామన్వెల్త్ క్లాసిక్ అండ్ ఈక్విప్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్న యువ క్రీడాకారులు మదిరా షానన్, బొల్లు లిఖిత, సంకా కౌశిక్లకు జనచైతన్య గ్రూప్స్ చైర్మన్ మాదాల చైతన్య 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఏ క్రీడాకారుని ప్రతిభకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ సహాయాన్ని అందించినట్లు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.